ఆబ్జెక్ట్ కింద మార్చడం కాదు, అరేని అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ గా మార్చుకోవడం. అదే సార్, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఆ వర్డ్ నాకు కావాలి. వెరీ గుడ్ శ్రీకిరణ్, ఆ వర్డ్ నాకు కావాలి అంటే ఓన్లీ మనకి ఆ థాట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము డెవలప్మెంట్ స్టార్ట్ చేసినట్టు. ఆ డేటా స్ట్రక్చర్ మనకి ఇంజనీరింగ్ లో చెప్తూ ఉంటారు, డేటా స్ట్రక్చర్స్ అని. యాక్చువల్గా సినారియో చెప్పి సావరు. సినారియో చెప్పేసి వస్తే ఇప్పుడు ఈ సినారియో ఉంది, అట్లీస్ట్ నీ ఒక్కడికన్నా అర్థం అంటే మిగతా వాళ్ళు కూడా థాట్ వచ్చి ఉంటుంటది, కాకపోతే అది మేబీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఉండకపోవచ్చు. బట్ మీరు డైరెక్ట్ గా ఆ పర్టికులర్ ప్లేస్ వరకు వెళ్ళారు. ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం అవుతుంది ఎందుకు నాకు ఆబ్జెక్ట్ కావాలి, ఎందుకు నాకు అరే ఒక్కటి సరిపోదు, ఎందుకు నాకు అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కావాలి, నేను అలాగ నేను డేటాని ఎందుకు తీసుకోవాలి అనేది చాలా మెయిన్ అన్నమాట. ఓకే, సో ఆ థాట్ రావడం కోసమే నేను ఆ అసైన్మెంట్ ఇచ్చాను మీకు. అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడు పెట్టుకుంటాం, ఆబ్జెక్ట్స్ గా ఎప్పుడు పెట్టుకుంటాం అని థాట్స్ క్రియేట్ చేయడానికి. సో ఇప్పుడు ఇక్కడ మనము ఒక పర్టికులర్ ప్రాపర్టీకి లేకపోతే ఒక పర్టికులర్ ఎంటిటీకి ఒక వాల్యూ మాత్రమే ఉండదు, అంటే దాని పేరు ఒక్కటే కాదు, చాలా స్టేటస్ ఉండొచ్చు కదా, స్టేటస్ చాలా ఉండొచ్చు. స్టేటస్లని మనము ఎలాగ యూజ్ చేస్తాం అంటే ఎలాగ ఒక ఎంటిటీ తోటి మోర్ దెన్ వన్ వాల్యూని ఎలా బైండ్ చేస్తాం. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ పేరు ఒకటే కావాలి అని అనుకుంటే ఒక ఒక అరే ఆఫ్ స్ట్రింగ్స్ లో పెట్టుకోవచ్చు. అంటే ఒక్కొక్క స్టూడెంట్ పేరు ఒక్కొక్క వాల్యూగా పెట్టుకోవచ్చు. కానీ ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నప్పుడు పేరు ఒక్కటే కాకుండా వాళ్ళ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి అన్నీ కూడా మనం గ్యాదర్ చేయాలి అని అంటే అరే ఆఫ్ అరేస్ గా తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి మనకి. C++లో అలాగే చేసాం మనం యాక్చువల్, సారీ ఎస్పెషల్లీ సిలో. కానీ ఇప్పుడు ఎట్లా యూజ్ చేస్తున్నాం, అఫ్ కోర్స్ సిలో స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఎలా చేస్తున్నామంటే అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ గా పెట్టుకుంటున్నాం. అంటే ఒక్కొక్క వాల్యూ మనము జస్ట్ ఒక అరేలా కాకుండా, ఇది కాదు, జస్ట్ ఒక అరేలా కాకుండా ట్రైనర్స్ లిస్ట్ అనేది జస్ట్ ఒక అరేలా కాకుండా అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ గా పెట్టుకోబోతున్నాం మనం. అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. అఫ్ కోర్స్ కాంప్లెక్సిటీ పెరుగుతుంది మనకి, డెఫినెట్ గా పెరుగుతుంది కాంప్లెక్సిటీ, కానీ వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ దట్. ఎలాగా, ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ని మనము, ఒక్కొక్క ట్రైనర్ ఇన్ఫర్మేషన్ ని మనము ఒక్కొక్క ఆబ్జెక్ట్ లో పెట్టుకోవాలి. అంటే నేమ్ అని సపరేట్గా, దాన్ని ఏమంటారు, ప్రజెంట్ అని, లేకపోతే అటెండెన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అని సపరేట్గా మనం రాసుకోవాలి. దీని అవుట్పుట్ ఒకసారి చూద్దాం. ఓకే, ఇట్లా వచ్చిందా, బాగుంది. దీని పక్కన ప్రజెంట్ అబ్సెంట్ అనేది కూడా మనం డిస్ప్లే చేయాలి అని అనుకున్నాం, అది మనం చేయాలనుకున్న పని. కాదు సార్, చెప్పండి. ప్రజెంట్ అయితే బ్యాక్గ్రౌండ్ గ్రీన్, అబ్సెంట్ అయితే నేమ్ స్ట్రైక్ అవ్వాలి అన్నారు. బటన్స్ కూడా క్రియేట్ చేయమని చెప్పానా? బటన్స్ చెప్పలేదు సార్, జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అవ్వాలి, లేదంటే స్ట్రైక్ అవ్వాలి. రైట్, వెరీ గుడ్. సో ముందు ఆ స్టేటస్ ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకుందాం కదా దీంట్లో. ఓన్లీ పేరు ఒక్కటే కాకుండా రెండు కూడా పెట్టుకుందాం. దానికంటే ముందు మనం ఏం చేద్దాం అనంటే, చూద్దాం ఒకసారి, ముందు దాని డేటా స్ట్రక్చర్స్ మార్చేద్దాం. నేమ్ ప్రవీణ్, నేమ్ రమేష్, ఇట్లా ఇద్దరు ట్రైనర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను సేవ్ చేశాను అని అంటే నాకు వర్కౌట్ అవ్వదు, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వచ్చింది అని అంటే, ఎర్రర్ని చదవడానికి కూడా డైరెక్ట్గా ధైర్యం తెచ్చుకోండి. ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ అలౌడ్ యాజ్ అ రియాక్ట్ చైల్డ్. ఆబ్జెక్ట్ విత్ కీస్ ఫౌండ్ ఆబ్జెక్ట్ విత్ కీస్, కానీ మనము పాస్ చేయాలనుకున్నది అరేని. సో మన వ్యూని కూడా మనం మార్చాల్సి ఉంటుంది. ఇక్కడ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి, ట్రైనర్స్ లిస్ట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి జస్ట్ అరే ఆఫ్ స్ట్రింగ్స్. డైరెక్ట్గా టీలో స్ట్రింగ్ని డైరెక్ట్గా మనం
మనకు వచ్చేది టీని డైరెక్ట్గా ఇక్కడ పాస్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు టీలోకి ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. ఎందుకంటే ట్రైనర్స్ లిస్ట్ ఈజ్ అన్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. కాబట్టి టీలోకి ఆబ్జెక్ట్ వస్తుంది. టీలోకి ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఎలా ప్రింట్ చేసేస్తాం, అట్లా చేయలేం. కాబట్టి టీ డాట్ నేమ్ అని అంటే సరిపోతుంది. సో టీ డాట్ నేమ్. సో ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఇట్లా అంతే. దీని తర్వాత ఈ నేమ్తో పాటు ఒక ఏజ్ అనే ప్రాపర్టీ కూడా తీసుకుందాం అనుకోండి. లేకపోతే డైరెక్ట్గా మన అటెండెన్స్ అనే ప్రాపర్టీ తీసుకున్నాం. దీంట్లో కనుక ట్రూ ఉంటే అతను అటెండ్ అయినట్టు, ఫాల్స్ ఉంటే అటెండ్ కానట్టు. ఇప్పుడు మనకు ఆ ప్రాపర్టీ ఉంది, కానీ మనము ఆ ప్రాపర్టీని బట్టి ఆ క్లాస్ని మార్చాలి. మనం బ్యాక్గ్రౌండ్ కలరు, ఈ ఎల్ఐకి బ్యాక్గ్రౌండ్ కలరు ఒకవేళ టీలో ఆ ఆబ్జెక్ట్ ఉంటుంది నాన్న. టీ డాట్ ఏంటది, టీ డాట్ అటెండెన్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఉన్నప్పుడు మనము గ్రీన్ కలర్ అప్లై చేయాలి. టీ డాట్ అటెండెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ ఉన్నప్పుడు మనము ఏం అప్లై చేయాలి, రెడ్ కలర్ అప్లై చేయాలి. ఎలా అప్లై చేద్దాం, కమాన్, ఆరెంజ్ కలర్ ఏదో అప్లై చేద్దాం. ఎలా అప్లై చేయొచ్చు? హౌ కెన్ ఐ అప్లై డిఫరెంట్ క్లాస్ ఫర్ దిస్ వన్? ఇన్సైడ్ LI లోపల. యా, వెరీ గుడ్. ఇక్కడ కొద్దిగా ఫార్మాట్ చేసుకుందాం. నాకు కూడా అర్థం కావట్లేదు ఏం రాశాను అనేది కోడ్. సో ఇక్కడ ఈ ఎల్ఐకి బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలి. అయితే ఆల్రెడీ ఇక్కడ లిస్ట్ గ్రూప్ ఐటమ్ అనేది ఒకటి ఉంది. ఏమి ఇది కాకుండా మనము ఇంకొక అప్లై చేయాలనుకుంటున్నాం. కాబట్టి అప్పుడు ఏం చేయొచ్చు? స్టైల్ అప్లై కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా స్టైల్ అప్లై చేద్దామా? అలా కాదు, రెండు క్లాసుల నేమ్లు కూడా పెట్టుకోవచ్చు, దాంట్లో ఏముంది. కానీ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ నిన్న చేయలేదు కదా, చేసామా నిన్న? అరే ఆఫ్ చేసి చూపించాను. యా, స్టైల్ తోటే చేయమన్నాను మిమ్మల్ని, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. స్టైల్తో చేయమన్నాను మిమ్మల్ని. ఎస్, స్టైల్లో అరే ఆఫ్ ఆబ్జెక్ట్గా పెట్టుకుంటాం. ఏమని? ఇట్లా చూడండి. ఇప్పుడు ఇక్కడ స్టైల్ టీ డాట్ అటెండెన్స్ ట్రూ అయితే, అది ట్రూ అయితే ఏమి స్టైల్ అప్లై చేయాలి నాకు? బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. అయితే ఈ ప్రాపర్టీని మాత్రం వాల్యూని మీరు కోడ్స్లో ఇవ్వండి. అది ఫాల్స్ అయినప్పుడు, టీ డాట్ అటెండెన్స్ ఫాల్స్ అయినప్పుడు ఏ స్టైల్ అప్లై చేయాలి నేను? బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. సేవ్. యా, సో ప్రవీణ్ రెడ్ కలర్లో వచ్చాడు. ఎందుకట? నేను తప్పు రాశాను. ఏం తప్పు రాశానంటే, అది ఇటు రావాలి, ఇది అటు రావాలి. అంటే రెడ్ అంటే టీ డాట్ అటెండెన్స్ ట్రూ అయినప్పుడు నేను గ్రీన్ అప్లై చేయాలి. టీ డాట్ అటెండెన్స్ ఫాల్స్ అయినప్పుడు నేను రెడ్ అప్లై చేయాలి. అంటే అతను అటెండ్ అవ్వలేదు కాబట్టి అట్లా. ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. రైట్? ఇప్పుడు ఎంతమంది ఉన్నా పర్లేదు నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి స్టేటస్ని బట్టి వాళ్ళ స్టేటస్ మనము మార్చుకోవచ్చు. కరోనా కదా, ఎక్కువ మంది ఫ్యాకల్టీ రావట్లేదు. ఇట్లా యాబ్సెంట్స్, వీళ్ళు యాబ్సెంట్స్, వాళ్ళు ప్రజెంట్స్. ప్రవీణ్ సార్, నిర్మల్ ప్రజెంట్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ యాబ్సెంట్. ఇలాగ మనము ట్రూ ఆర్ ఫాల్స్ అంటే బేస్డ్ ఆన్ ఏ పర్టిక్యులర్ ప్రాపర్టీ
we can also adjust the style properties. అంటే మనం స్టైల్స్ని డిఫరెంట్ స్టైల్స్ని అప్లై చేసుకోవచ్చు. లేదు సార్ ఆల్రెడీ బూట్ స్ట్రాప్ వాడుతున్నాం కదా, ఈ స్టైల్ ఎందుకు, ఓకే ఇంకా ఏదైనా బెటర్గా చేయొచ్చా మనము అని అంటే ఎస్ ఇంకా చేద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకొక క్లాస్ నేమ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను నేను. ఎట్లా అంటే ఇంకొక క్లాస్ ఏమా కలర్లో ఉన్న వాటిని క్రాస్ చేయాలి కదండి, స్ట్రైక్ చేయాలి. స్ట్రైప్ చేద్దామా, గుడ్. ఇంకొక క్లాస్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ క్లాస్ నేమ్ వచ్చేసి ఓన్లీ ఫర్ కండిషనల్ పాయింట్, అంటే టీ డాట్ అటెండెన్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే సారీ క్వశ్చన్ మార్క్. నేను ఇప్పుడు ఏ క్లాస్ అప్లై చేయాలి, టెక్స్ట్ స్ట్రైక్ అది. కెన్ సంబడి హెల్ప్ మీ? Over bootstrap ఇంకా సార్ నార్మల్ CSS నార్మల్. నేను క్లాస్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను, పాయింట్ క్లాస్ అప్లై చేయడం. బీ కేర్ఫుల్, మీరు ఏ దాంట్లో ఉన్నారనేది కూడా కావాలి. బూట్ స్ట్రాప్ 3లో ఉన్నారో 4లో ఉన్నారో మీకు తెలియాలి. అది ఎట్లా అంటే మీరు ఇదిగోండి, ఇదేమో బూట్ స్ట్రాప్ 3లో ఉంది, అదే ప్రాబ్లం. మన సెర్చ్ ఇంజన్ మొత్తం బూట్ స్ట్రాప్ 3ని చూపిస్తూ ఉంటుంది ఎక్కువగా. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఇప్పుడు బూట్ స్ట్రాప్ 5 వచ్చేసింది మనకి. సో యూటిలిటీస్లో లేదు, టెక్స్ట్ టైపోగ్రఫీలోనే సరిపోతుంది. హెడ్డింగ్ అబ్రివేషన్, ఎందుకో రాయలేదు వీళ్ళు, అంతేనా? లేకపోతే రాశారా? స్పేస్ కంట్రోల్ F, స్ట్రైక్ రాయలే. సరే వా, అక్కడైతే లేదు, మరి స్ట్రైక్ అయితే లేదు, ఇక్కడ కూడా లేదు.
సో మనం చేయగలిగింది కూడా ఏం లేదు. ఐ జస్ట్ వాంట్ టు పుట్ ఇట్ ఏ డిఫరెంట్ క్లాస్. ఇప్పుడు టెక్స్ట్ కాకుండా టెక్స్ట్ వైట్ అనే ఒక క్లాసు. ఎప్పుడు అటెండెన్స్ కనుక ట్రూ అయినప్పుడు టెక్స్ట్ వైట్లో ఉండాలి, అటెండెన్స్ ఫాల్స్ అయినప్పుడు టెక్స్ట్ డేంజర్లో ఉండాలి. డేంజర్ ఆల్రెడీ రెడ్ కలరే కాబట్టి టెక్స్ట్ వార్నింగ్ అని పెట్టు. ఓకే, దట్స్ ఓకే. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ క్లాస్ ఎప్పుడు అప్లై అవుతుంది, ఈ క్లాస్ ఎప్పుడు అప్లై అవుతుంది, అంతే. మన మెయిన్ పాయింట్ అది. ఇదిగోండి, ఏమైంది కాలా? లేకపోతే అయిందా? వైట్ రాలేదు కదా. క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు టీ డాట్ అటెండెన్స్ క్వశ్చన్ మార్క్. అది బ్రేసెస్ లో పెట్టాలండి, టెక్స్ట్ వైట్ టెక్స్ట్ వార్నింగ్. గైస్ రియలీ సారీ, అబ్సల్యూట్లీ ఇదిగోండి అబ్బా. నేను సేమ్ ఇంతకుముందు ఎగ్జామ్ క్లాస్లో యాంగులర్ చెప్పినప్పుడు యాంగులర్లో ఏమవుతుంది అంటే సేమ్ ఇక్కడ కూడా ఎన్జీ క్లాస్ అని ఉంటుంది. ఓకే, సో దీంట్లోనేమో డబుల్ కోట్స్లో ఉంటాయి మొత్తం అంతా. నాకు అదే కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ప్లీజ్ డోంట్ మైండ్. యా, యు ఆర్ రైట్, థ్యాంక్స్ అలాట్. సో ఇక్కడ ఏమైంది, ఇది టీ డాట్ అటెండెన్స్. ఓకే, ఇక్కడ ఎర్రర్ ఇస్తుంది చూడండి. ఆ ఎర్రర్ చెప్తాను. ఆ ఎర్రర్ని మనం సాల్వ్ చేయడం అనేది చాలా మెయిన్ అనమాట. సో ఇక్కడ ఏంటి, పర్లేదబ్బా. ఇంకొకటి నేను చూడండి, నేను అగైన్ ఐఎమ్ యూజింగ్ ద సింటాక్స్ ఫ్రమ్ డబుల్ కోట్స్ పెట్టాను కదా, డబుల్ కోట్స్ కాదు, సింగిల్ కోట్స్. ఈవెన్ డబుల్ బ్రాకెట్ కూడా కాదు. డబుల్ బ్రాకెట్ ఈజ్ ఆల్సో యాంగులర్ పర్స్పెక్టివ్. టీ డాట్ అటెండెన్స్ క్వశ్చన్ మార్క్ టెక్స్ట్ వైట్ టెక్స్ట్ వార్నింగ్. యా, చూసారా ఇక్కడ ప్రవీణ్ ఈజ్ ఇన్ ద వైట్ కలర్ అండ్ రమేష్ ఈజ్ ఇన్ ద yellow కలర్. గట్ ఇట్? యా. సో ఇలాగ మనం డిఫరెంట్ క్లాసెస్ని అప్లై చేసుకోవచ్చు, డిఫరెంట్ స్టైల్స్ని అప్లై చేసుకోవచ్చు. దట్స్ ఆల్ అప్ టు యూ. ఓకే, ఇంకొకటి మనకి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ డైరెక్ట్గా వాడుకుంటున్నాం. ఇప్పుడు మనకు ఓన్గా మనం స్టైల్ కనుక రాసుకుంటే, ఒక సపరేట్ స్టైల్ షీట్లో రాసుకుంటే ఎలా రాసుకుంటాం, దాన్ని ఎలా యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఇంకొక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. యా, ఎస్ఆర్సి ఫోల్డర్లోనే ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఏంటది, ట్రైనర్స్కి సంబంధించిన సిఎస్ఎస్ అంతా ట్రైనర్స్ డాట్ సిఎస్ఎస్లో ఉంటుంది. దీంట్లో ఒక క్లాస్ పెట్టుకుందాం. ఈ క్లాస్ పేరేంటి, స్ట్రైక్ అనే క్లాస్ తీసుకుందాం. ఈ క్లాస్ దీంట్లో ఏంటంటే టెక్స్ట్ డెకరేషన్ ఈజ్ ఈక్వల్ టు లైన్ త్రూ. సో ఈ స్ట్రైక్ అనే క్లాస్ని అప్లై చేస్తే టెక్స్ట్ డెకరేషన్ ఏం కావాలి, లైన్ త్రూ అని రావాలి. ఓకే, సో ఇప్పుడు నాకు యాక్చువల్గా కావాల్సింది అదే కదా. ఇప్పుడు ఆ క్లాస్ అనేది మనకి బూట్ స్ట్రాప్లో లేదు కాబట్టి నేను సపరేట్గా రాసుకున్నాను. ఈ క్లాస్ని నేను ట్రైనర్స్ డాట్ జేఎస్లో ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్, చూడండి ఎలా రాస్తున్నాను. ఇంపోర్ట్, ఇక్కడ క్లాస్ అంటే మొత్తం ఆ స్టైల్ షీట్కి ఓవరాల్గా ఒక పేరు అంటూ లేదు కాబట్టి మనము డైరెక్ట్గా డాట్/ మనం ఎక్కడున్నాము, ట్రైనర్స్లోనే ఉన్నాము. ట్రైనర్స్ డాట్ సిఎస్ఎస్ డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవడం. ఇంపోర్ట్ చేసుకోగానే దీంట్లో ఏ క్లాసెస్ ఉన్నాయో అవన్నీ దీంట్లో కూడా అప్లై అయిపోతాయి. సో ఇక్కడ మనం క్లాస్ నేమ్ని టెక్స్ట్ వైట్ టెక్స్ట్ వార్నింగ్ అని ఇచ్చాం కదా. ఈ మాదిరిగా కాకుండా మనం ఏం చేద్దామంటే
అటెండ్ అయితే టెక్స్ట్ వైట్ అని పెట్టు, లేకపోతే స్ట్రైక్ అని పెట్టు. ఈ స్ట్రైక్ బూట్ స్ట్రాప్ లోంచి రావట్లే, మన ఓన్ క్లాసెస్ లోంచి వస్తుంది. హలో, యా, అలా మనము మనకు కావాలనుకున్న స్టైల్స్ అన్నిటిని మనం తెచ్చుకోవచ్చు, మనము యూస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇంకొకటి మనం ఏం చేద్దామంటే, పబ్లిక్లో ఇమేజెస్ ఉన్నాయి. ఏం ఇమేజెస్ ఉన్నాయి మన దగ్గర? ఏదో ఇమేజ్ ఒకటి ఉంది. ఈ ఇమేజ్ని మనం ఎలా వాడుకోవాలి? సో పబ్లిక్ ఫోల్డర్లో ఉన్న ఏదైనా సరే మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఇప్పుడు ట్రైనర్స్ లిస్ట్ అని ఉంది. ట్రైనర్స్ లిస్ట్ కోసం ఇప్పుడు మనము ట్రైనర్స్ అనే ఒక ఇమేజ్ తెచ్చుకుందాం. ట్రైనర్స్ అంటే వీళ్ళు వస్తారా? ఏదేదో ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ని మనం యూజ్ చేసుకుందాం. ఓకే, సరిపోతుంది. ఓకే, ఐఎమ్ జస్ట్ వేస్టింగ్ ది టైం. ఓకే, ఓపెన్ ఇమేజ్ ఇన్ ద న్యూ ట్యాబ్. ఎందుకంటే నాకు అది డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి సేవ్ ఇమేజ్ యాజ్. ఇక్కడ ఆ పబ్లిక్ ఫోల్డర్లో ఇక్కడ ట్రైనర్ ఇమేజ్ ఐఎంజీ అని నేను దాంట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు పుట్ ద ట్రైనర్ ఇమేజ్ ఆన్ దిస్. ఇక్కడ ఈ ట్రైనర్స్ లిస్ట్ పక్కన నాకు ఒక ఇమేజ్ రావాలి. ఐఎంజీ ఎస్ఆర్సి ఈస్ ఈక్వల్ టు ఇక్కడ స్లాష్ మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఈ పబ్లిక్ ఫోల్డర్లో ఉన్నవి ఈ ఇమేజ్ పక్కన పెట్టేద్దాం. ఈ ఇమేజ్ పక్కన పెట్టేస్తే ఒక చిన్న విషయం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ పబ్లిక్ ఫోల్డర్లో ఉన్నవి మనము డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు అని అర్థం అన్నమాట. ద మీనింగ్ ఏంటంటే పబ్లిక్ ఫోల్డర్లో ఏమున్నా డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం ఇండెక్స్ పేజ్ కూడా ఇక్కడే పెట్టాం, index.html. అందుకనే మనం లోకల్ హోస్ట్ 3000/index.html అనగానే డైరెక్ట్గా index.html వచ్చేస్తుంది. ఇప్పుడు లోకల్ హోస్ట్ :logo192.png అని అన్నాం అనుకోండి, ఆ రిక్వెస్ట్ పంపించిన వచ్చేస్తుంది. లోకల్ హోస్ట్ :3000/logo192.png అని అన్న డైరెక్ట్గా ఇమేజ్ వచ్చేసింది నాకు. అంటే డైరెక్ట్గా నేను యాక్సెస్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట. ఓకే, పాయింట్ నెంబర్ 1, వీటిని డైరెక్ట్గా ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 2 ఇస్, ఇక్కడ ఇమేజ్ని అడ్రస్ చేసేటప్పుడు మీరు ఎలాగ అడ్రస్ చేయొచ్చు? ఇక్కడ IMG SRC is equal to http://localhost:/trainerimage.jpg. మీరు ఇలా ఇవ్వచ్చు. సేవ్ చేస్తే మీకు రియాక్ట్ యాప్లో ఏమప్పా ఏమి రాలా? సారీ, ఏదో సంథింగ్ వెంట్ రాంగ్. ఓకే గైస్, ఇదిగోండి ఇమేజ్ వచ్చేసింది కదా మనకి. సో మనం ఫుల్ అడ్రస్ ఇవ్వచ్చు, కానీ మీరు దయచేసి C:" అని మాత్రం ఇవ్వకండి. ఓకే, C:" ఇచ్చారంటే అవును, అల్టిమేట్గా ఈ అప్లికేషన్ కొన్ని సంవత్సరాల వరకు ఇక్కడే ఉండదు కదా.
మీరు అల్టిమేట్గా మీరు డెవలప్ చేసిన తర్వాత ప్రొడక్షన్ సర్వర్లో పెడతారు. అప్పుడు దాని సర్వర్ కాన్ఫిగరేషన్స్ వేరు, దాంట్లో పెట్టాలనుకునే లొకేషన్స్ వేరు, ఇవన్నీ వేరు వేరుగా ఉంటాయి. అట్లాంటప్పుడు పనికిరాదు. సో అప్పుడు ఎలాగో మీరు లోకల్ హోస్ట్ అని ఇవ్వచ్చు. కానీ లోకల్ హోస్ట్ కూడా పనిచేయదు. ఎందుకు లోకల్ హోస్ట్ కూడా పనిచేయదు అని అంటే, మన కంప్యూటర్లోంచి మనం రిఫర్ చేసినప్పుడు లోకల్ హోస్ట్ అయితే ఓకే, కానీ ఈ అప్లికేషన్ మొత్తం ఒక సర్వర్లో డిప్లాయ్ చేసిన తర్వాత బ్రౌజర్, క్లయింట్ బ్రౌజర్ ఆ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తే ఈ అప్లికేషన్ అంతా మీకు మీ బ్రౌజర్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయినప్పుడు ఆ ఇమేజ్ ఇంకా ఎక్కడుంది? ఆ సర్వర్లో ఉంది, కానీ అది లోకల్ హోస్ట్ కాదు కదా, అది ఎక్కడో ఒక ఐపీ అడ్రస్, దానికి ఒక కథ కార్ఖానా ఉంటుంది. సో మనం యాక్సెస్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ టైం మన అప్లికేషన్ యాక్సెస్ చేసుకునేటప్పుడు కూడా ఆ సర్వర్ ఐపీ అడ్రస్లు వాటిని యూజ్ చేసుకునే చేస్తాం, కానీ లోకల్ హోస్ట్ అని అన్నాం. ఇక్కడ ఎందుకు అంటున్నాము అని అంటే, బికాస్ మనం ఇక్కడే టెస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి. సో ఇన్ ద ఫ్యూచర్ యూ మే నీడ్ టు యూజ్ ద స్లాష్ అంటే మీనింగ్ ఏంటంటే, మీ రూట్ అడ్రస్ ఉంది కదా, చాలా విషయాలు ఉంటాయమ్మా, అసలు 1 2 కాదు. దోని తీరిపోయి సెంటర్లు చాలా ఉంటాయి అన్నట్టు. అసలు ఇక్కడ బేస్ యూఆర్ఎల్ అనేది సెట్ చేయలేదు కాబట్టి ఆబ్వియస్గా మీకు బేస్ యూఆర్ఎల్ స్లాష్ అంటే మన లోకల్ హోస్ట్ అంటే, స్లాష్ అని అంటే మీ యూఆర్ఎల్ అనేది యూఆర్ఎల్ఏ, పాత్ అనేది కాదు. యూఆర్ఎల్ అంటే ఏంటి? యూఆర్ఎల్ అని అంటే లోకల్ హోస్ట్ :3000 ఇస్ ద యూఆర్ఎల్. అది ఆ పార్ట్ని, దానిని స్లాష్, ఆల్వేస్ స్లాష్ రిప్రజెంట్స్ దట్ యూఆర్ఎల్. Always this slash represents that root URL, local https :/localhost :3000/ and a part ఉంది కదా, that is being represented by slash. So slash యూస్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ localhost :3000. ఇవన్నిటి బదులు స్లాష్ యూస్ చేస్తే you will be addressing that image properly. ఇప్పుడు కూడా వచ్చిందిగా ఇమేజ్, ఈవెన్ దో వీఆర్ యూజింగ్ ద స్లాష్. ఇలాగ మనము స్టైల్స్ని అప్లై చేసుకోవడం ఎలా, ఇమేజెస్ని అప్లై చేసుకోవడం ఎలా, అది కూడా పబ్లిక్ ఫోల్డర్లో ఉన్న వాటిని యూజ్ చేసుకోవడం ఎలా అనేది మనము అర్థం చేసుకోవచ్చు అన్నమాట. హోప్ యూ లైక్డ్ ఇట్. యా, డిలీట్ చేయండి. చెప్పండి, గో హెడ్. వెరీ గుడ్. మీరు ఎప్పుడైతే ఇంపోర్ట్ సెక్షన్స్లో కానీ బయట ఎక్కడైనా రిలేటివ్ రెఫరెన్స్ చేసినప్పుడు ./ ఇస్తారు. దిస్ ఈజ్ రిలేటివ్ రెఫరెన్స్. ఐఎమ్ సారీ, రిలేటివ్ రెఫరెన్స్. కానీ ఇక్కడ మనము రెఫరెన్స్ చేయట్లేదు. దిస్ ఈజ్ నాట్ ఫర్ రెఫరెన్సింగ్, దిస్ ఈజ్ ఫర్ రిప్రజెంటింగ్ దట్ లోకల్ హోస్ట్ :3000. ఇక్కడ మనము రెఫరెన్స్ చేయట్లేదమ్మా, హోస్ట్ ని టార్గెట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ, హోస్ట్ ని టార్గెట్ చేస్తున్నాం. బాగా చెప్పారు, మంచి వర్డ్. హోస్ట్ ని టార్గెట్ చేస్తున్నాం. ఇది దీనికి సంబంధం లేదు అసలు. ./ రిప్రజెంట్స్ ద సేమ్ ఫోల్డర్. అట్లా అనుకుంటే మనం ఎట్లా ఇవ్వాలి? మీరు ఒకవేళ అలాగే పంపించాలి అని అనుకుంటే $./, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నా. $./ అని అంటే పై ఫోల్డర్కి వెళ్ళి దాని తర్వాత పబ్లిక్, తర్వాత ట్రైనర్ ఇమేజ్ .jpg అట్లా రావాలి నేను. దట్స్ నాట్ ద వే కదా, అందుకని స్లాష్ ఒక్కటి సరిపోతుంది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఓవరాల్గా దిస్ ఇస్ వాట్ ద వాట్ యు సే స్టైలింగ్ పార్ట్. మనం JSXని యూజ్ చేయడం ఎట్లా, JSX ఎలా యూజ్ చేసుకుంటున్నాం, ఇవన్నీ ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మీ అందరికి ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను ఇప్పుడు నేను. సేమ్ నాకు ఇట్లా 5 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రాబ్లం ఏముంటుంది అని అంటే, స్టార్స్ ఎట్లా ప్రింట్ చేయాలి? ఫ్యావ్ ఐకాన్స్ని డైరెక్ట్గా వాడుకోండి. Bootstrap 4 సపోర్ట్స్ ఫ్యావ్ ఐకాన్స్. ఇదిగోండి Bootstrap 4, I repeat,
స్ట్రాప్ 4. సో మీరు ఈ లింక్స్ని వాడుకోండి. అయితే సార్ ఇవన్నీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అంటే నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. ఎస్పెషలీ ఫ్రెషర్స్ కానీ ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేదు కంపెనీస్లో పనిచేయడం అట్లాంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పిన ప్రతి పని చేయడానికి ఒక ఫుల్ డే పడుతుంది. ఫుల్ డే అంటే 8 hours కాదు, 18 hours. మీరు బిగినింగ్లో అంతంత కష్టపడితే తప్ప మనకి రిజల్ట్స్ రావు. అండ్ మోర్ ఓవర్ మీరు కూడా 2-3 years ఎక్స్పీరియన్స్ లెవెల్కి రీచ్ అవ్వాలి అని అంటే ఫుల్ డే ఈజ్ ఈక్వల్ టు నాట్ 8 hours, 18 hours. ఓకే, సో మీరు అట్లా కష్టపడాలి, అట్లా మీ అంతటా మీరే తెచ్చుకోవాలి, నేను చెప్పకూడదు. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నాను, నాకు ఇది కావాలి అని అంటే ఐకాన్ ఎట్లా ప్రింట్ అవుతుంది అనేది నేను చెప్పకూడదు, మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇట్ విల్ బి లైక్ ఎడారిలో వాటర్ ఎత్తుక్కోవడం లాంటిది. అంతే, సీరియస్గా చెప్తున్నా. అది ఎట్లా అంటే వెతుకుతూనే ఉండాలి, ఇంక అంతే, ఇంక అంతకు మించిన వే లేదు. అది అలవాటు చేసుకున్నప్పుడే మీకు వస్తుంది. దిస్ ఈస్ ఫర్ ఫ్రెషర్స్. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎవరైనా రియల్ టైం వాళ్ళు ఉంటే చెప్పండి, మీరు ఎంత వెతుకుతారు చెప్పండి. ఎవరున్నారమ్మా? శ్రీకిరణ్, ఆర్ యూ వర్కింగ్ నౌ? No, sir, still learning. లెర్నింగ్ ఏనా? ఇంకెవరు ఉన్నారు? ప్రకాష్ కానీ Dilip, దిలీప్, మీరు వర్కింగే కదా? like almost 5 years experience. చూడండి, ఇప్పుడు మీరు దేని మీద వర్క్ చేస్తారు దిలీప్? అంటే రియాక్ట్ నేర్చుకున్నాను సార్, కానీ వర్కింగ్. ఆహా, అంటే ఫర్ మీ నేను యాక్చువల్లీ కెరీర్ స్టార్ట్ అయ్యింది PHP తోటి. PHP 2 years చేశాను. తర్వాత ఇంకా కంప్యూటర్ ఫ్రంట్ ఎండ్కి షిఫ్ట్ అయ్యాను. సో ఇప్పుడైతే రియాక్ట్ మీద వర్క్ చేస్తాను. ఓకే, అయితే ఇప్పుడు దిలీప్ పరిస్థితి చూద్దాం. దిలీప్ PHP 2 years చేశారు. ఇప్పుడు PHP వర్క్ గా నాకు దిలీప్కి వచ్చింది అనుకోండి, దిలీప్ మీరు మళ్ళీ వెతుకుతా ఉండాలా లేదా? అంతే అండి. ఒక ఫ్రాంక్గా చెప్పాలంటే మీకు ఒక సొల్యూషన్ కావాలంటే గూగుల్ సెర్చ్ కూడా ఒక ఆర్ట్ అది. అంతే, యువతానికి ఇప్పుడు మీరేమో స్టక్ అయ్యారు అనుకోండి, స్టక్ అయినా మీరు సెర్చ్ చేసే కేపబిలిటీ ఉండాలి. బికాస్ స్టాక్ ఓవర్ఫ్లో మ్యాక్సిమం అన్ని వచ్చేసి వస్తారు. సో అది ఇది కూడా లైక్ ఇప్పుడు మీరు చెప్పిన ఐకాన్ కూడా గ్లింప్ ఐకాన్ లేకపోతే ఈ ఫాంటాజమ్ ఐకాన్స్ వాడుకోవచ్చు. మీరు చెప్పిన సో ఇందాక మీరు అన్నట్టు అసలు మీరు చెప్పకపోతే అయిపోతుంది. బికాస్ లెట్ దెమ్ ట్రై టు సెర్చ్ వాట్ ఎగ్జాక్ట్లీ అసలుకి. ఇప్పుడు ఫాంటాజమ్ ఉంది, ఇంకో గ్లిప్ ఐకాన్స్ కూడా ఉన్నాయి, చాలా ఉంటాయి. సో దెన్ దే విల్ నో లైక్ వాట్ టైప్ ఆఫ్ ఐకాన్స్ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ అవర్ అప్లికేషన్స్. ఎగ్జాక్ట్లీ. ఇంకా లెట్ దెమ్ ట్రై, బికాజ్ వాళ్ళు సెర్చ్ చేస్తేనే తెలుస్తుంది. ఇట్లా మీరు రెడ్ చెప్పగానే వాళ్ళకి ఇంకా వాళ్ళ మైండ్ ఫిక్స్ అయిపోతుంది. ఇవన్నీ అసలు అదే అయితే, కాకపోతే అది ఒక్కొక్కటి నేర్చుకునేటప్పుడు ఢిల్లీ ఎన్ని కష్టాలు పడ్డాం మనం. అంటే మామూలుగా ఇప్పుడు నేనేదో మిమ్మల్ని కలిపేసుకుంటున్నా, మిగతా వాళ్ళందరూ వేరని కాదు. ఎందుకంటే రియల్ టైం వర్క్ ఉంది అని అంటే వాస్తవానికి నేను కనుక ఒక టాక్లో మాట్లాడినప్పుడు ఒక 10 మంది ఏడ్ చేసిర్రు, అబ్బా మా సాఫ్ట్వేర్ వాళ్ళ కష్టాలు అని చెప్పినప్పుడు 10 మంది ఏడ్ చేసిర్రు సీరియస్గా. ఎందుకనంటే వాళ్ళ కష్టం ఎవరు గుర్తించారు. అందరికీ ఏసీ కనపడుతుంది, ఆ టై కనపడుతుంది, టక్ కనపడుతుంది, కానీ నేనమ్మ జీవితం రోజు ఎత్తుక్కోవాల్సిందే. ప్రతిరోజు ఎత్తుకుడు. ఏం ఎతుకుతున్నావురా అంటే ఎతకాలన్నా, అంతే ఇక అన్నట్టే ఉంటుంది పరిస్థితి. అది శాలరీ వచ్చిన రోజు కూడా సుఖం ఉండదు అనమాట. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నీ అమ్మ రిలీజ్ అయిపోయిందిరా భయ్. ఏం దిలీప్ చెప్పండి, మీరు షేర్ చేసుకోండి వీళ్ళందరికీ. అంతే. నేను 2 years యాక్చువల్లీ నేను స్టార్ట్అప్ కంపెనీ చేశాను 2 years. అంటే 2 years చెప్పాలంటే చిన్న కంపెనీస్లో యూ గెయిన్ మోర్. ఎందుకంటే ఎవరు సపోర్ట్ ఎవరు ఉండరు, ఏదైనా చేసేయంటారు. సో మనకి ప్రెజర్ ఉంది కాబట్టి మనం గూగుల్ సెర్చ్ చేస్తూనే ఉంటాం. అసలు నాకు ఇది కావాలి, నాకు స్ట్రక్ అయితే గూగుల్ సెర్చ్ చేస్తుంది. సో మనం ఎంత బ్రౌజ్ చేసి అంత వీ కెన్ లైక్ అచీవ్. యా, సీరియస్గా రిలీజ్ అవ్వడం అనేది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నేను నిన్న చెప్తా, టెల్ యూ, మండే మార్నింగ్ అంటే సండే నైట్ వరకు నాకు రాలేదు. బేసిక్గా మండే మార్నింగ్ US క్లయింట్స్కి మండే మార్నింగ్ అనేది ఫ్రీ టైం అనమాట.
ఓకే, కాకపోతే మాకు ఫ్రైడే ఈవినింగ్ కూడా వర్క్ ఉంటుంది. మరి ఫ్రైడే ఈవినింగ్ కూడా 10 దాటి 11 దాటిన తర్వాత కూడా వర్క్ ఉంటుంది అట్లా అనుకుంటే. సో వీ హ్యావ్ సాటర్డే ఆఫ్ కింద లెక్కకు వస్తాం అనమాట మేము. నా పార్టీ టైం సాటర్డే అనమాట, నాట్ ఫ్రైడే. ఓకే, నేను ఎందుకు చెప్తున్నానంటే మండే మార్నింగ్ జనరల్గా మెయిల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయము. నాకు మండే మార్నింగ్ ఎన్ని గంటలకి 7 o'clock మెయిల్ వచ్చిందంటే నేను చూసుకోలేదు. చూసుకోకుండా నేను మామూలుగానే ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్. మీ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఉన్నారు కదా మీరు, ఉన్నట్టున్నారు. నేను టెన్షన్ పడుతుండే, ఒక ప్రాబ్లం వచ్చింది ఇది అని. ఆ రోజు మిమ్మల్ని క్యాన్సిల్ చేసినట్టున్న క్లాస్ కూడా. ఓకే, ఆ రోజు ఏం జరిగింది అని అంటే మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ టు ఫిక్స్ ద ఇష్యూస్ ఇమీడియట్లీ, నాట్ యాసెప్ట్, ఇమీడియట్లీ. ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అంటే అన్ని కాన్ఫిగరేషన్ వేరియబుల్స్ని మార్చేయాలి. మన టెస్టింగ్లో అదొక బగ్ రైజ్ అయింది, ప్రొడక్షన్కి వెళ్తే మార్చేయాలి. మిగతా వర్క్ ఉందా లేదా నేను మీటింగ్ కూడా అటెండ్ అవ్వలేదు ఆ రోజు. ఫోన్ వచ్చింది, ఫోన్ చేయాలి, చేయి. ఓకే, అది లక్కీగా ఇమీడియట్గా ఫిక్స్ అయింది కాబట్టి పర్లేదు, లేకపోతే అదొక ప్రెషర్ అనమాట. ఓకే, కాకపోతే వెతకాలి. ఇప్పుడు అవి డైరెక్ట్గా దొరకవు. ఆ రోజు ఏమంటున్నారంటే డైరెక్ట్గా సర్వర్లో కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేసుకుని ప్రతిదీ యూఆర్ఎల్తో సహా అన్ని సర్వర్ వేరియబుల్స్ తోటే రావాలి, మీరు ఎక్కడ ఏ యూఆర్ఎల్ని కూడా మీరు హార్డ్ కోడ్ చేయకూడదు అని అంటున్నారు. కానీ ఏపీఐ హార్డ్ కోడ్ ఉంటుంది. ఏ ఏపీఐని మనం రిక్వెస్ట్ పంపిస్తున్నామో ఆ ఏపీఐ అడ్రస్ అన్న మనం ఇవ్వాలన్నమాట. ఆ అడ్రస్ కూడా సర్వర్ నుంచే తెచ్చుకోవాలి అని అంటున్నారు. కానీ ఇక్కడ మనకి 2 సర్వర్లు ఉంటాయి. నోడ్ సర్వర్ ఉంటుంది, యూఐ సర్వర్ ఉంటుంది. 2 ఉండకూడదు, ఒకటే సర్వర్ కావాలి అని అంటున్నారు రెండింటికి. అప్పటికప్పుడు ఫిక్స్ చేసి ఇవ్వడం అనమాట. సో ఆ లెవెల్ ప్రెషర్ 100% ఉంటుంది. ఓకే, సో మీరు ఆ టైంని ఐడెంటిఫై చేసుకోండి. సార్ మీ క్లాసులు చెప్తున్నాం, మీ క్లాసులకి డబ్బులు కట్టినాం కదా సార్, మీరు ఇంకా అట్లాంటి మాటలే మాట్లాడతారు ఏంది సార్ అని అంటే క్లాసుకి డబ్బులు కట్టడం కాదబ్బా. ఇప్పుడు నేను కట్టి కనుక నేను అన్ని స్పూన్ తోటి చెప్పించినానంటే అల్టిమేట్గా లూజ్ అయ్యేది కూడా మీరే. ఎందుకంటే అది ఒక్కటే ఉండదు, అక్కడ 10,000 ఇష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దిలీప్కి నేను చెప్పేది అర్థమయ్యే దాంట్లో ఒక 50% అర్థమవుతుంది కొంతమందికి. ఎందుకనంటే దిలీప్ కెన్ ఏబుల్ టు ఇమాజిన్ సంథింగ్, మీరు ఇమాజిన్ చేసుకోలేకపోవచ్చు, ఎందుకంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. అక్కడికి నేను ఐడెంటిఫై చేసి చెప్తున్నా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, వాటన్నిటిని సినారియోస్ అన్ని చెప్తున్నా, మీరు ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతున్నారు. ఓకే, కాకపోతే ఇంకా ఇదొక్కటే కాదు, ఇంకా ఉన్నాయి, ఇంకా 100s, 1000s ఉంటాయి సిచ్యువేషన్స్, సినారియోస్. వాటన్నిటిని మీరు ఫేస్ చేయాలి. ఓకే, సో కాకపోతే నేను ఈ బూట్ స్ట్రాప్లు ఇలాంటివి చెప్పేస్తా. ఎందుకు చెప్పేస్తానంటే ఈ కష్టాలు మీరు జాబ్ వచ్చేసిన తర్వాత పడండి, కానీ ఈ లోపల నాకు మీరు నేర్చుకోవాల్సిన రియాక్ట్ మీరు ఖచ్చితంగా నేర్చేసుకోవాలి. అందుకనే నేను వాటిని రిలీజ్ చేస్తున్నాను. ఓకే, చలో, దట్ ఈస్ ఫైన్. నౌ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద పాయింట్. ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ని యూజ్ చేసుకోండి. దీంట్లో నేను చెప్తున్నాను కదా, ఒక చిన్న హింట్ ఇచ్చేస్తాను. సార్ ఈ ఐకాన్ వేరు, ఈ ఐకాన్ వేరు. ఇప్పుడు ఈ ఐకాన్ వేరు, ఈ ఐకాన్ వేరు. ఇది ఫిల్డ్ ఐకాన్, ఇది అన్ఫిల్డ్ ఐకాన్. వేరే ఐకాన్స్ని ప్రింట్ చేయాలి మీరు ఆల్ టుగెదర్. సో గుర్తుపెట్టుకోండి అట్లా. సో నాకు ఆ పర్టిక్యులర్ సినారియో మీరు ఇంప్లిమెంట్ చేసి చూపించాల్సిందే అంతే. రైట్, ఓకే. సో నెక్స్ట్, ఇప్పుడు ప్రాపర్టీ బైండింగ్ అంటే ఏంటి, స్టైల్స్ని ఎలా బైండ్ చేస్తారు, వీటన్నిటి గురించి మనము నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత, ఈవెన్ ఇక్కడ నిన్న నేను ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మాట్లాడాను, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఫర్ ద సెట్ స్టేట్. అది కూడా మాట్లాడాను మీకు. ఇప్పుడు ఇంకొకటి కూడా, పేరెంట్ చైల్డ్ కమ్యూనికేషన్. ఎస్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, పేరెంట్ చైల్డ్ కమ్యూనికేషన్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇదంతా లాజిక్ అండి, ఇదంతా లాజిక్. ఈ లాజిక్ ఒకటే కాంపోనెంట్లో రాస్తున్నాం, దాని ప్రజెంటేషన్ కూడా ఒకటే కాంపోనెంట్లో రాస్తున్నాం. రెండు ఒకటే కాంపోనెంట్లో ఉండకూడదు యాక్చువల్గా. యాంగులర్లో అయితే లిటరల్గా రెండు వేరు వేరు ఫైల్స్ ఉంటాయి.
ఒకటే కాంపోనెంట్ లో 2 వేరు ఫైల్స్ ఉంటాయి. యాంగులర్ లో రియాక్ట్ లో ఏమంటాడు అని అంటే రెండింటిని కాంపోనెంట్స్ అనే అందాం, కాకపోతే ఓన్లీ HTML ఉండే కాంపోనెంట్ ని మనము ప్రజెంటేషనల్ కాంపోనెంట్ అంటాం, లాజిక్ ఉండే కాంపోనెంట్ ని మనము కంటైనర్ కాంపోనెంట్ అంటాం. సో ఆల్రెడీ మనకి ఆ ట్యుటోరియల్ స్టార్ట్ చేసినాను మీకు, ఏదది ప్రజెంటేషనల్ కాంపోనెంట్స్, కంటైనర్ కాంపోనెంట్స్. కానీ సార్ ఒకవేళ లాజిక్ అంతా నేను పైన పెట్టుకుంటే, వేరే చోట పెట్టుకుంటే, మరి ఈ పర్టికులర్ కాంపోనెంట్కి అంటే సపోజ్ ఈ పర్టికులర్ HTMLకి డేటాని ఎట్లా పాస్ చేస్తాం, దీన్ని క్లిక్ చేసినప్పుడు వేరే కాంపోనెంట్లో ఉన్న ఫంక్షన్ ఎట్లా కాల్ చేసుకుంటాం, మరి అప్పుడు పరిస్థితి ఏంటి సార్ అని అంటే, ఎస్, దానికోసమే మనం ప్రాప్స్ యూస్ చేసుకుంటాం. వాట్ డు వి యూస్? ప్రాప్స్ త్రూ పాస్ చేస్తాం అనమాట. ఈ డేటాని కానీ అన్నిటినీ కూడా మనం ప్రాప్స్ త్రూనే పాస్ చేస్తాం. సో వితౌట్ ఎనీ హెసిటేషన్ ఇప్పుడు మనం ఫస్ట్ ఈ స్టేట్ ఉంది కదా, స్టేట్ మొత్తాన్ని తీసుకుపోయి వేరే కాంపోనెంట్లో పెట్టుకుందాం. మొత్తం ఇప్పుడు నేను ఏం చేయను, లేకపోతే ఓ పని చేస్తా ఈ కాంపోనెంట్ మొత్తం టైం పడుతుంది అబ్బా, ఇది వర్క్ మొత్తం ఈ కాంపోనెంట్ మొత్తాన్ని అంటే ఈ ప్రజెంటేషన్ ఉన్న సంబంధించిందంతా కూడా నేను వేరే కాంపోనెంట్లో పెట్టుకుంటా. కట్ చేసి ఇక్కడ చూడండి, ట్రైనర్ డిస్ప్లే డాట్ జేఎస్ఏ. అది కొంతమంది JSX అని అంటారు, ఇట్స్ ఓకే, బోత్ ఆర్ ఫైన్. ట్రైనర్ డిస్ప్లే కాదు, ట్రైనర్స్ డిస్ప్లే. అది లేదు అని అంటే యాక్చువల్గా కొంతమంది ఏం చేస్తారంటే ట్రైనర్స్ లిస్ట్ డాట్ జేఎస్. సో ఇక్కడ నేను ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయాలి. సో ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. సార్ ఇక్కడ నేనేమంటున్నా, స్టేట్ మెయింటైన్ చేసేదంతా ట్రైనర్స్ డాట్ జేఎస్లో చేస్తాం, దాని డిస్ప్లే అంతా వేరే కాంపోనెంట్లో చేస్తాం. ఈ కాంపోనెంట్ పని కేవలం డిస్ప్లే చేయడమే కదా. సో ఇక్కడ మనకి స్టేట్ అవసరం లేదు. సో స్టేట్ అవసరం లేదు కాబట్టి మనకి క్లాస్ కాంపోనెంట్ గా క్రియేట్ చేయాల్సిన పని లేదు. నార్మల్ ఫంక్షన్ కాంపోనెంట్ క్రియేట్ చేసుకుంటే చాలు. దాట్స్ ఇట్. నార్మల్ ఫంక్షనల్ కాంపోనెంటే క్రియేట్ చేసుకున్నాను, ఇంతే. సో దీని పేరేంటి? ట్రైనర్స్ లిస్ట్. ఇప్పుడు నేను ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ట్రైనర్ లిస్ట్ అని రాసినాను. సో ఈ ట్రైనర్ లిస్ట్ నేను ఇక్కడ ట్రైనర్స్లో వాడుకుంటాను. సార్ మరి ఇంపోర్ట్ చేయలేదు కదా అంటే, చేయలేదు. ఇక్కడ ఆల్రెడీ నేను ఎంటర్ కొట్టాను కదా ఇందాక, కొట్టగానే పైన ఇంపోర్ట్ అయిపోతుంది. అది విజువల్ స్టూడియో కోడ్లో ఉన్న బెనిఫిట్, రైట్? సో ఇప్పుడు ఏమైంది, బిజినెస్ లాజిక్ అంతా ఒక చోటు ఉంది, ప్రజెంటేషన్ అంతా ఒక చోటు ఉంది. కానీ Ctrl+K+S సేవ్ అని కొడితే మనకు ఒక బిస్కెట్ వస్తుంది. కెనాట్ రీడ్ ప్రాపర్టీ హ్యాండిల్ ఇన్పుట్ ఆఫ్ అన్డిఫైన్డ్. ఎప్పటి ఇక్కడ చూడండి, దేంట్లో ఎర్రర్ వచ్చింది చూడండి, ఇక్కడ మనకి ట్రైనర్ లిస్ట్ కాంపోనెంట్లో వచ్చిన ఎర్రర్ ఇది కదా. సో ట్రైనర్ లిస్ట్ కాంపోనెంట్కి వెళ్దాం. వెళ్ళి ఈ హ్యాండిల్ ఇన్పుట్ ఏమంటుంది, దిస్ డాట్ హ్యాండిల్ ఇన్పుట్ అని అంటుంది. అసలు యాక్చువల్గా అయితే ఫంక్షనల్ కాంపోనెంట్లో దిస్ అనే కాన్సెప్టే లేదు, ఎందుకంటే స్టేట్ ఉండదు కదా, స్టేట్ ఉండదు అక్కడ. సో మరి ఎట్లా మరి ఇప్పుడు దిస్ లేదు కదా, మరి ఎట్లా అంటే అవును, హ్యాండిల్ ఇన్పుట్ కూడా లేదు, దిస్ ఒకటే కాదు, దిస్ తీసేసినా పోదు, హ్యాండిల్ ఇన్పుట్ కూడా లేదు. సో ఆ హ్యాండిల్ ఇన్పుట్ అనే ఫంక్షన్ని మనము ఎక్కడ డిఫైన్ చేసుకున్నాం, ట్రైనర్స్లో డిఫైన్ చేసుకున్నాం.
సో ఇక్కడి నుంచి దీన్ని ఈ పర్టికులర్ లాజిక్ని నేను పంపించాలి. ఎక్కడికి పంపించాలి? చైల్డ్కి పంపించాలి. ఓకేనా? చైల్డ్కి పంపించాలంటే ఎట్లా పంపిస్తాం? దాన్ని ప్రాప్స్గా పంపిస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి. సో నేనేం చేస్తున్నానంటే దీనికి ఒక వేరియబుల్ పెట్టుకుని x ఈస్ ఈక్వల్ టు హ్యాండిల్ ఇన్పుట్, దిస్ డాట్ హ్యాండిల్ ఇన్పుట్ ఎస్కోడ్. సో ఇప్పుడు హ్యాండిల్ ఇన్పుట్ ఫంక్షన్ మొత్తం x లో ఉంటుంది. సో ఆ ఎక్స్ ఈ ట్రైనర్స్ లిస్ట్కి పాస్ అవుతుంది. ఎలా పాస్ అవుతుంది అంటే యాజ్ అ ప్రాప్స్గా పాస్ అవుతుంది. దోస్ ప్రాప్స్ విల్ కమ్ అండ్ స్టోర్ ఓవర్ హియర్. మీరు రిసీవ్ చేసుకోవాలి. మీకు డిఫాల్ట్గా ప్రాప్స్ అనేవి ఫంక్షనల్ కాంపోనెంట్స్ లోపలికి రావు. మీరు ఆర్గ్యుమెంట్స్ని రిసీవ్ చేసుకోవాల్సింది. ఇప్పుడు మీరు ఈ ప్రాప్స్లో ఏముంది అనేది కనుక చూస్తే ఎర్రర్ రానివ్వండి. ఆ ఎర్రర్ మొత్తం క్లియర్ అయితేనే క్లాస్ అయిపోయినట్టు. ప్రాప్స్లో ఏముంది కనుక చూస్తే దీంట్లో ఎక్స్ ఉంది, ఆ ఎక్స్లో ఈ ఫంక్షన్ ఉంది. చూసిర్రా? సో ఇప్పుడు ఏమైంది? ప్రాప్స్లో ఉంది. సో ప్రాప్స్లో ఈ ఫంక్షన్ ఉంది కదమ్మా, ఈ ఫంక్షన్ అదే కనపడుతుందా? ఈ ఫంక్షనే కదా ఇక్కడ కనపడేది. ఇదే ఫంక్షన్ డెఫినేషన్ యాక్చువల్గా మొత్తం ఉన్నది, రైట్? సో ప్రాప్స్లో ఎక్స్లో ఉంది కాబట్టి దాన్ని నేను ఏం చేయొచ్చు? ప్రాప్స్ డాట్ ఎక్స్ అని అనవచ్చు. ఇక్కడ ప్రాప్స్ డాట్ ఎక్స్ అంటే ఇప్పుడు ఈ ఇన్పుట్ చేంజెస్ చేస్తున్నప్పుడల్లా యాక్చువల్గా జరుగుతుంది ఏంటి అంటే ఈ ప్రాప్స్ డాట్ ఎక్స్ అంటే హ్యాండిల్ ఇన్పుటే కాల్ అవుతుంది. సో మీరు ఎక్స్ అనడం అనేది అంత బాగలేదు కాబట్టి ఇక్కడ నేను హ్యాండిల్ ఇన్పుట్ అనే పేరుతోటే రాస్తాను. సో నాకు అది ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రాప్స్ డాట్ హ్యాండిల్ ఇన్పుట్. సో ఈ ఇన్పుట్ బాక్స్లో చేంజెస్ జరుగుతున్న ప్రతిసారి ఈ హ్యాండిల్ ఇన్పుట్టే కాల్ అవుతుంది. అంటే పేరెంట్లో ఉన్న హ్యాండిల్ ఇన్పుట్ కాల్. కంట్రోల్ KS అండ్ సీ ద ఎర్రర్ నౌ. కెనాట్ రీడ్ యాడ్ ట్రైనర్ ఆఫ్ అన్డిఫైన్డ్. ఇక్కడ ప్రాబ్లం అంతా ఈ దిస్ తోటే. యాడ్ ట్రైనరు, ఈ దిస్ డాట్ స్టేట్ డాట్ యాడ్ బటన్, డిసేబుల్డ్, ఇవన్నీ లేవు మనకి. అన్నిటిని మనం తెచ్చుకోవాలి. అంటే ఎలా తెచ్చుకోవచ్చు అని అంటే మీరు ఇండివిజువల్గానే పాస్ చేసుకుంటారండి ఎప్పుడైనా సరే. స్పేస్ ఇప్పుడు ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి? హ్యాండిల్ ఇన్పుట్ ఉంది, యాడ్ ట్రైనర్ ఉంది, డిలీట్ ట్రైనర్ ఉంది, తర్వాత స్టేట్లో కొన్ని ప్రాపర్టీస్ వాల్యూస్ ఉన్నాయి. వాటన్నిటిని నేను ఇక్కడ పంపించాలి. ఎట్లా పంపించవచ్చు? యాడ్ ట్రైనర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ డాట్ యాడ్ ట్రైనర్. ఇప్పుడు యాడ్ ట్రైనర్ కూడా చైల్డ్కి బైండ్ అయిపోయింది. అర్థమవుతుందా? అట్లాగే డిలీట్ ట్రైనర్. సో ఇవన్నీ బైండ్ అవుతున్నాయి. సార్ వీటన్నిటికీ బెటర్ మెకానిజం ఏమైనా ఉందా అంటే ఉంది. ఇప్పుడు మీకు వద్దది. రిడక్స్ అంటే అదే. రిడక్స్ అంటే మీనింగ్ అదే. దాన్ని ఎలా చేస్తాం అనేది. కానీ ఈ కష్టాలన్నీ పడితే మీకు రిడక్స్ని చూడంగానే అబ్బా హాయిగా ఉంటుంది. డైరెక్ట్గా రిడక్స్ నేర్చుకోవాలంటే మాత్రం వీణ మోగించడమే అంతే. చిరంజీవి గారి వీణ స్టెప్ వేసినట్టే ఉంటుంది అది. ఓకే, సో అట్లా కాదు. డిలీట్ ట్రైనర్ని బైండ్ చేసినాను, యాడ్ ట్రైనర్ హ్యాండిల్ ఇన్పుట్ని బైండ్ చేసినాను. సో ఇప్పుడు ప్రాప్స్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను సేవ్ చేయగానే మీకు ప్రాప్స్లో కనపడతాయి ఇవన్నీ. వస్తున్నా ప్రాప్స్లో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి? యాడ్ ట్రైనర్, హ్యాండిల్ ఇన్పుట్, డిలీట్ ట్రైనర్, ఈ మూడు కూడా ఉన్నాయి అమ్మా. వెరీ గుడ్. తర్వాత
అప్పుడే అయిపోదు, చాలా కష్టాలు ఉంటాయి దీంట్లో. తర్వాత ఓకే, ముందైతే సేవ్ చేసేస్తే ఎర్రర్ ఏంటో ఇంకొక ఓకే, ఈ దిస్ డాట్ యాడ్ ట్రైనర్ కాకుండా ప్రాప్స్ డాట్ యాడ్ ట్రైనర్. సార్ డైరెక్ట్గా ప్రాప్స్కి దిస్సే ఇచ్చేయచ్చు కదా సార్ అని అంటే అట్లా చేయకండి, దిస్ కంటెక్స్ట్ వేరుగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఇవ్వకండి, అది మంచిది కాదు. కంటెక్స్ట్ వేరే ఉంటుంది, అందుకని డైరెక్ట్ ఇవ్వకండి, దట్ ఈస్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. సో యాడ్ బటన్ ఓకే యాడ్ బటన్ని మార్చాను, సారీ యాడ్ ట్రైనర్ని మార్చాను. తర్వాత ఇంకొక ఎర్రర్ వచ్చింది, ఏంటది? కెనాట్ రీడ్ ప్రాపర్టీ స్టేట్ ఆఫ్ అన్డిఫైన్డ్. ఇక్కడ చూడండి, ఈ ప్రాపర్టీ వాల్యూ రావట్లేదు కదా, కాబట్టి దాన్ని కూడా మనం పైనుంచే తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా స్టేట్ని పాస్ చేసేస్తాను. డీటెయిల్స్ ఈస్ ఈక్వల్ టు దిస్ డాట్ స్టేట్. సో స్టేట్లో ఏవేవి ఉన్నాయో అవన్నీ డీటెయిల్స్లోకి వచ్చేస్తాయి. సో ఇక్కడ దిస్ డాట్ స్టేట్ కాకుండా ఇప్పుడు ప్రాప్స్ డాట్ డీటెయిల్స్ డాట్ బటన్. దిస్ డాట్ స్టేట్ కాకుండా ప్రాప్స్ డాట్ డీటెయిల్స్ డాట్ యాడ్ బటన్. I know you must be having a very, very tough time, but yeah, you have to. So this dot state ku badalu props dot details dot add button. Okay, save అయితే చేద్దాం. ఇక్కడ కూడా దిస్ డాట్ స్టేట్ బదులు ఎట్లాగో మార్చేస్తున్నాం కదా, మార్చేద్దామని. ఏంటది? ప్రాప్స్ డాట్ డీటెయిల్స్ డాట్ ట్రైనర్ లిస్ట్ దాంట్లో ఉంటుంది కదా, దాన్ని మ్యాప్ చేయండి, ఇటరేట్ చేయండి, డిస్ప్లే చేయండి. ఓకే, సో మోస్ట్లీ ఇట్ షుడ్ బి ఫైన్. యాస్, ఇట్ ఈస్ ఫైన్. అన్ని కరెక్ట్గానే డిస్ప్లే అవుతున్నాయి, బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ నేను కొత్త ట్రైనర్ని యాడ్ చేద్దాం. రమ్య అనగానే రమ్య యాడ్ అవుతుంది, యాడ్ ట్రైనర్ అనగానే రమ్య యాడ్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటో, ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకుంటూ రావాలి మనం. రమ్య ఎందుకు యాడ్ అవ్వట్లేదు, వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఏంటి ప్రాబ్లం అనేది సెర్చ్ చేయాలి. ఇప్పుడు డిస్ప్లే వరకు అయితే పైన ఉన్న డీటెయిల్స్ అన్ని వచ్చేసినాయి, మనకి కింద డిస్ప్లే అవుతుంది, అంతా బాగానే ఉంది. కానీ ఈవెంట్స్ని మనం, ఈ హ్యాండిల్ ఈవెంట్ కూడా బాగానే జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే హ్యాండిల్ ఈవెంట్ కూడా బాగానే జరుగుతుంది. జరిగిందా? ఎందుకంటే కొత్త ట్రైనర్ని యాడ్ చేస్తున్నప్పుడు నాకు అక్కడ పక్కన ఆటోమేటిక్గా ఇది యాక్టివేట్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? పేరెంట్లో ఉన్న హ్యాండిల్ ఇన్పుట్ అనేది కాల్ అవుతుంది ప్రతిసారి. అందుకనే నాకు పక్కన ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా డిలీట్ అవుతుంది, ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతున్నాయి. అంటే పేరెంట్ అంటే ట్రైనర్ లిస్ట్ని నేను ట్రైనర్స్ని పేరెంట్ అనుకుంటున్నాను, ట్రైనర్ లిస్ట్ని చైల్డ్ అనుకుంటున్నాను. అంటే దీంట్లో హ్యాండిల్ ఇన్పుట్ అనేది ఖచ్చితంగా కాల్ అవుతుంది. కాల్ అవుతుంది, కానీ అవుతున్నట్టు కనపట్లేదు. అవుతుంది కన్సోల్. చూసారా, కాల్ అవుతుంది అక్కడ హ్యాండిల్ ఇన్పుట్, ప్రతిసారి కాల్ అవుతుంది కదా. ఇవెందుకు డిస్ప్లే అవుతుందంటే ప్రాప్స్ డిస్ప్లే, ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ప్రాప్స్ అని అంటున్నాను కదా. ఇంకొకటి కూడా, పేరెంట్లో ఏదైనా చేంజ్ అయిన ప్రతిసారి చైల్డ్ కూడా రీరెండర్ అవుతుంది. అది కూడా మనకి కావాల్సిన విషయం అన్నమాట. సో ఈ ఇన్పుట్లో ఏం చేంజెస్ చేస్తున్నా ఆటోమేటిక్గా ఆన్ చేంజ్లో ఈ హ్యాండిల్ ఇన్పుట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ కాల్ అవడంతో పాటు ఈవెంట్ కూడా పాస్ అవుతుంది, ఈవెంట్ కూడా జరుగుతుంది.
కాకపోతే ఆ ఈవెంట్ లోపల ప్రాబబ్లీ ఆ ఈవెంట్ లోపల ఏముందో అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. యా చూద్దాం. హ్యాండిల్ ఇన్పుట్ కామా ఈ RAM అని టైప్ చేశాను. దీంట్లో టార్గెట్ లోపల ఏముంది, d1 డాట్ ఉంది. తర్వాత వాల్యూ లోపల ఏముందో చూద్దాం. ర్యామ్ ఉంది కదా, బానే ఉంది డేటా. డేటా వరకు బాగుంది. ఉన్న తర్వాత ఇప్పుడు మరి ఎందుకు యాడ్ అయితే లేదు చూద్దాం ఒకసారి. ఉంది ఇక్కడ ఈ డాట్ వాల్యూ అనేది పర్ఫెక్ట్ గానే వస్తుంది. ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ హ్యాండిల్ ఇన్పుట్ వరకు ఓకే రైట్. ఇప్పుడు యాడ్ ట్రైనర్ అని క్లిక్ చేసినప్పుడు ఏమైంది, ప్రీవియస్ సిబ్లింగ్ రావట్లేదా? ఎందుకంటే ఇక్కడ ఈ వాల్యూవే జరగట్లేదు, ప్రీవియస్ సిబ్లింగ్ అనేది రావట్లేదా? ఈ డాట్ పర్సిస్ట్ దిస్ డాట్ సెట్ స్టేట్. ఒక్క నిమిషం, నేను యాడ్ చేసిన తర్వాత రావట్లేదు, కానీ అది యాడ్ అవుతుందో అంటుకుంటుంది. సరే ఓకే, ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ యాడ్ ట్రైనర్లో ఈ డాట్ ప్రీవియస్ సిబ్లింగ్ డాట్ వాల్యూ ఏముందో చూద్దాం. ముందైతే దీన్ని తీసేస్తాను, అన్నెసెసరీ కదా, మనకైతే వాల్యూ అయితే వస్తుంది. కెనాట్ రీడ్ ప్రాపర్టీ వాల్యూ ఆఫ్ అన్డిఫైన్డ్ అని అంటుంది. ఈ డాట్ టార్గెట్ డాట్ SDF. फिर क्या हुआ? ఇక్కడ యాడ్ అవుతుంది కానీ ఎందుకు ఎంప్టీ వాల్యూ యాడ్ అవుతుంది అబ్బా? ఓకే సరే, ఒక పని చేద్దాం. ఇవన్నీ ఇష్యూస్ అన్ని క్లోజర్ ఇష్యూస్ అన్నీ. లైన్ నెంబర్ 25 లో కాల్ వస్తుంది. లైన్ నెంబర్ 25 లో ప్రీవియస్ వాల్యూ ఈక్వల్ టు ఎంటీ చేస్తున్నాం కదా, ఇది కాల్ అవుతుంది. అవును, అఫ్ కోర్స్ ఇది కాల్ అయ్యేది ఆఫ్టర్ సెట్టింగ్ అప్ ద ట్రైనర్స్ లిస్టే కదా. మనం ఇది కాల్ అవ్వాల్సింది ఓన్లీ ఇది జరిగిన తర్వాత మాత్రమే ఇది కాల్ అవుతుంది తప్ప దీనికంటే ముందైతే కాల్ అవుతుంది. దట్స్ ఫర్ ష్యూర్. అది కాల్ బ్యాక్ ఫంక్షన్ అది. సో ఓకే, where x is equal to so and so. ఇక్కడ నేను x అని పెట్టుకుంటే ఏంటి? చూద్దాం.
హెచ్టిఎంఎల్కి అపెండ్ అవ్వట్లేదు ఏమో సార్ ట్రైనర్స్ లిస్ట్ డాట్ జేఎస్లో. వావ్, యు ఆర్ అమేజింగ్. యు ఆర్ అమేజింగ్. థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. నేను ఇన్సర్ట్ చేసేటప్పుడు డైరెక్ట్ గా ఎక్స్ అంటే పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే డైరెక్ట్ గా నేను అరే లోపల ఆబ్జెక్ట్ గా ఇన్సర్ట్ చేయట్లేదు. ఎర్లియర్ ఇట్ వాజ్ లైక్ డైరెక్ట్ అరే ఆఫ్ వాల్యూస్ కదా. నేను ఇందాకేం మార్చాను, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ గా మార్చాను. అండ్ నా వ్యూ కూడా అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కి తగ్గట్టుగానే మార్చుకున్నాను నేను. సో నెక్స్ట్ స్టెప్ అదే అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ గా మార్చుకున్నాను నేను కదా. అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ గా మార్చుకున్నాను, కానీ నేను ఇన్సర్ట్ చేసేటప్పుడేమో కొత్త ట్రైనర్ ఇన్సర్ట్ చేసేటప్పుడు అటెండెన్స్ ఇన్సర్ట్ చేయట్లే, డైరెక్ట్ గా పేరు డైరెక్ట్ గా యాడ్ చేస్తున్నా. అంటే ఏమవుతుంది అని అంటే ఇట్లా అవుతుంది, అది ఇలా అవుతుంది, ఇలా తప్పు కదా. ఐ హ్యాడ్ టు పుట్ ఇట్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ కదా. సో అది అక్కడ జరిగిన మిస్టేక్ అన్నమాట. సో దట్స్ అ నైస్ థింగ్. సో ఇక్కడ నేమ్ ఈస్ e.target.value, attendance is true. ఓకే, సేవ్. థ్యాంక్ యూ. తొందరగా పని ఉంది ఇంకా చాలా నాకు చేయడానికి. రమ్యని యాడ్ చేద్దాం. ఎస్, హియర్ ఈస్ రమ్య కదా, బాగుంది కదా. సో ఇలాగా మనము మనం ఏం డివైడ్ చేసుకోవచ్చు, ప్రజెంటేషనల్ కాంపోనెంట్స్ ని అండ్ కంటైనర్ కాంపోనెంట్స్. దిస్ ఈస్ ప్రజెంటేషనల్ కాంపోనెంట్ అండ్ దిస్ ఈస్ ద కంటైనర్ కాంపోనెంట్ ని మనం సపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, రైట్, గుడ్ జాబ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నాకు సేమ్ ఇదే కోడ్ ని మీరు ఇక్కడ వరకు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఫిల్టర్స్ కావాలి. ఓన్లీ అటెండెంట్ ప్రజెంట్ అయిన వాళ్ళే నాకు డిస్ప్లే కావాలి, ఓన్లీ అబ్సెంట్ అయిన వాళ్ళు డిస్ప్లే కావాలి, ఆల్ ది పీపుల్ డిస్ప్లే కావాలి. అలా నాకు 3 ఫిల్టర్స్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి నాకు డిస్ప్లే చేసి చూపించండి. దట్ ఈస్ యువర్ టాస్క్. ఓకే, so guys, I had to rush now. I had to pick up some other work. Okay, so hope you understood this division of presentational components and what you say, container components, stateful components, stateless components, functional components ఎక్కడ వాడతాము అన్నీ కూడా మనం చూసాము. ఇంకా 2 ఉన్నాయి, 2 కూడా మనం తెలుసుకుందాం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లాజిక్ని సపరేట్ చేయడం, డేటాని పాస్ చేయడం, ప్రాప్స్ ఎందుకు యూజ్ చేస్తాం, ప్రాప్స్ అనేవి ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రాప్స్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. సో ఈ ప్రాప్స్ గానే మనం పాస్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, ఇక్కడ కూడా ఇంకా డీస్ట్రక్చరింగ్ అప్లై చేయొచ్చు, బోల్డ్ అని చెప్పొచ్చమ్మా ఇంకా దీంట్లోనే. కాకపోతే ఎస్, యూ ప్లీజ్ డూ కంప్లీట్ దీస్ థింగ్స్. ఓకే, దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో, బాయ్. మీరు మాత్రం ఆ వర్క్ 2 అసైన్మెంట్లు ఇచ్చాను మీకు. ఫిల్టర్స్ క్రియేట్ చేయాలి, తర్వాత స్టార్స్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేయాలి. థ్యాంక్ యూ, బాయ్.